సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు మన ఛానల్ కోసం చాలా పెద్ద స్పెషల్ డే అనమాట. అండ్ మన ఒరిజినల్ సబ్స్క్రైబర్స్కి, అంటే స్పెషల్లీ మన పాత సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు. మీరు చాలామంది నాకు ఒక 2 days నుంచి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మన ఛానల్కి అని ఆల్రెడీ కొంతమంది విష్ చేసినారు అడ్వాన్స్లో. అండ్ నిన్న నైట్ అంటే కరెక్ట్ 12 కాగానే మీరు చాలామంది అన్న విష్ హ్యాపీ బర్త్డే అంటే మన ఛానల్కి బర్త్డే విష్ చేసినారు అన్నమాట. సో ఇప్పుడు ఛానల్ బర్త్డే ఏంద్రా బాబు అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. సో చూడండి బాస్, ఇప్పుడు మనము చాలా కష్టపడతాం. ఇప్పుడు మనము ఒక పనిలో మనము ఇప్పుడు జాబ్ అయినా సరే, ఏదైనా బిజినెస్ అయినా సరే, దాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మనం చాలా కష్టపడితే అంటే అది మనకు తెలుసు, ఆ ఫీలింగే కొంచెం డిఫరెంట్ ఉంటాయన్నమాట. అండ్ ఈ ఫీలింగ్ చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అండ్ అసలు ఏంటంటే ఈరోజు మన ఛానల్ బర్త్డే. ఈరోజు మన ఛానల్కి కరెక్ట్ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి బాస్. 2019లో స్టార్ట్ చేసినాను 3rd January రోజు. అండ్ ఈరోజు 2025 3rd January అనమాట. సో 3rd Janకి నేను ఛానల్ ఓపెన్ చేసినాను. అండ్ 4th January నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయినాయి అనమాట. అంటే ఒక లెక్కలు చూస్తే ఈరోజు అండ్ రేపు అంటే 2 days మన ఛానల్ బర్త్డే అనమాట. ఈరోజు ఛానల్ క్రియేట్ అయింది అండ్ రేపటి నుంచి మన ఛానల్లో అంటే వీడియోస్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో వీళ్ళు చాలామంది విష్ చేసినారు. సో ఎవరెవరు ఆల్రెడీ విష్ చేసినారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కింద ఎవరెవరు మన ఛానల్కి బర్త్డే విష్ చేస్తారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ ముందు చెప్పేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలామంది విష్ చేస్తారని. సో అందరికీ చాలా థ్యాంక్స్ బాస్. అండ్ ఈ సంవత్సరము మన కోసం చాలా స్పెషల్ అన్నమాట. ఈ సంవత్సరము మనము మన ఛానల్లో కంపల్సరీ అంటే ఒక 100K హిట్ కావాలి బాస్. అంటే 1,00,000 సబ్స్క్రైబర్ ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోవాలి. ఇంకా 10,000 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సో మీరు మన వీడియోస్కి షేర్ చేస్తే, నేను ఓపెన్లీ చెప్తున్నాను, మీరు అంటే ఎవరెవరు మన వీడియోస్కి స్పెషల్లీ లైక్ చేస్తారో వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన వీడియోస్కి కంపల్సరీ షేర్ చేయండి. కనీసం మీరు ఒక ఫ్రెండ్కైనా షేర్ చేయండి. బట్ మీరు కంపల్సరీ మన వీడియోస్కి షేర్ చేస్తే కంపల్సరీ మనము ఈ సంవత్సరంలో 1,00,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోతాం బాస్. అంటే ఇంకా 10,000 తక్కువ ఉన్నాయి. సో మీరు తలుచుకుంటే పెద్ద మాట, ఇంకా మీరు తలుచుకుంటే ఈ మంత్లోనే మీరు కంప్లీట్ చేయవచ్చు. ఈ మంత్లో ఇంకా 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో చాలా థ్యాంక్స్. అండ్ నేను ప్రతిసారి కొంచెం స్పెషల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఓపెన్లీ చెప్పాలంటే డార్లింగ్, ఓపెన్లీ చెప్తున్నా కదా, నాకు ఎందుకో సెలబ్రేట్ చేయాలని మనసు నుంచి వస్తలే అన్నమాట. ఎందుకంటే 6 సంవత్సరాలు ఇంకా 1,00,000 సబ్స్క్రైబర్సే కంప్లీట్ కాలేదు. సో అది ఎక్కడో చిన్న ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉందన్నమాట. కానీ ఓపెన్గా చెప్పాలంటే కొంతమందికి ఇప్పుడు మనము 90,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాం కదా. సో కొంతమందికి ఆ మాత్రంవి రాదన్నమాట. చాలా సంవత్సరాలు కష్టపడితే కొంతమందికి ఆ మాత్రంవి రాదు. అండ్ కొంతమంది ఒక్క సంవత్సరంలోనే 1,00,000 కాదు మిలియన్ సబ్స్క్రైబర్స్వి అయిపోతారు. సో ఒక్కోసారి ఏంటంటే లక్ బి చాలా మ్యాటర్ చేస్తుంది బాస్. అండ్ మా లక్ చాలా ఖరాబ్ ఉన్నట్టుంది. అందుకని 6 సంవత్సరాల్లోవి ఇంకా మనము 1,00,000 సబ్స్క్రైబర్సే క్రాస్ కాలేదు. అండ్ సారీ బాస్, నేను మీ టైం చాలా వేస్ట్ చేసినాను. 3 నిమిషాలు వేస్ట్ చేసినందుకు సారీ డార్లింగ్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఎక్కువ ఏం చెప్పాను, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఓపెన్లీ చెప్పాలంటే వర్డ్స్ ఏం లేవు బాస్. ఇప్పుడు ఈ ఛానల్ నా కోసం చాలా స్పెషల్ అన్నమాట. ఈ ఛానల్తో నేను చాలా మంచి పేరు సంపాదించినాను. మీలో చాలా మంది కోసం నేను ఒక ఫేవరెట్ యూట్యూబర్ అయినానంటే ఈ ఛానల్ వల్లనే కదా. సో అందుకనే చాలా థ్యాంక్స్. మన ఛానల్కి బి థ్యాంక్స్. మీలో ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అందరికీ బి థ్యాంక్స్ బాస్. అండ్ ఈరోజు ఫేస్ క్యామ్తో వీడియో చేసి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తుండే. బట్ ఏంటంటే ఈరోజు సిచ్యువేషన్ కొంచెం మన చేతుల్లో లేదు. మీరు కొంచెం అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనము అప్డేట్స్లోకి వచ్చేస్తాం బాస్. ఎక్కువ అప్డేట్స్ ఏం లేవు. ఓపెన్లీ చెప్పాలంటే అసలైన అప్డేట్స్ మన రా నెట్ఫ్లిక్స్ షో అయిపోయినప్పటి నుంచి, అంటే అక్కడ నుంచి అసలైన అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి బాస్. ఇక మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి, డోంట్ వరీ. అంటే ఈ మధ్యలో అంత వస్తలేవు, కానీ వస్తాయి. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే కొంచెం ఈ రూమర్స్ అప్డేట్స్ కొంచెం స్లో ఎందుకు అవుతున్నాయి అంటే రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ వల్ల. అంటే మన ఒక్కసారి నెట్ఫ్లిక్స్ డెబ్యూ అయిపోతే అక్కడ నుంచి అసలైన సినిమా మొదలవుతుంది. అండ్ మీరు చూడండి, చాలా మంచి అప్డేట్స్ నేను మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము మా నెట్ఫ్లిక్స్ గురించి మాట్లాడదాము. సో చూడండి, మీకు తెలుసు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ మన 7th January రోజు అనమాట. అండ్ 7th January నుంచి మన WWE మొత్తంగా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా. సో టీవీ రేటింగ్ చేంజ్ అయిపోతుంది మనం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే టీవీ రేటింగ్ అంతా చేంజ్ అవుతలేదు బాస్. ఎందుకంటే అస్సలు మ్యాటర్ ఏంటంటే చూడండి, ఇంకా కొన్ని కంట్రీస్ లైక్ ఇప్పుడు మన ఇండియాలోవి నెట్ఫ్లిక్స్లో ఇంకా షిఫ్ట్ అవుతలే కదా. అంటే మార్చ్ తర్వాత లేదా ఏప్రిల్ తర్వాత, అంటే మార్చ్ ఏప్రిల్లోనే ఒకవేళ సోనీ నెట్వర్క్తో కాంట్రాక్ట్ మొత్తంకి ఎండ్ అయిపోతే అప్పుడు మన ఇండియాలోవి మన నెట్ఫ్లిక్స్ పైన షిఫ్ట్ అయిపోతాయి అనమాట. సో చాలా కంట్రీస్లో ఇంకా ఛానల్స్లో టీవీ ఛానల్స్లోనే వస్తాయి అనమాట. సో దానివల్ల వీళ్ళు
టీవీ రేటింగ్ అంతా చేంజ్ చేస్తలేరు. టీవీ 14 అంతా ఏం కాదనుకుంటా, కొంచెము వెయిట్ చేయాలి మనం. ఎందుకంటే చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక ఇలాంటి సీన్స్ అనుకోండి లేదా బ్లడ్ మ్యాచెస్ అనుకోండి ఏమైనా అనుకోండి, బట్ ఒకప్పుడులా డబ్ల్యూడబ్ల్యూ మారిపోవాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. కానీ మనకి కొంచెం టీజర్ మాత్రము చూడడానికి దొరుకుతాయి చాలా తొందరలో, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా. సో కొంచెం లైట్గా చేంజెస్ అవుతాయి. అండ్ ఒకసారి అన్ని కంట్రీస్లో, ఓన్లీ మన ఇండియాని కాదు అన్ని కంట్రీస్లో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా మొత్తంకి, అప్పుడు ఇంకా చాలా కిరాకపోతే అప్పుడు అఫీషియల్గా టీవీ రేటింగ్ చేంజ్ అయిపోతుంది బాస్. ఓకే, అండ్ అంతేకాదు మన ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి మాట్లాడితే, బెక్కీ లించ్ పైన అయితే మనకి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే మన బెక్కీ లించ్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. చాలా తొందరలోనే, మేబీ అది మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ కావచ్చు, లేదా స్మాక్ డౌన్ కావచ్చు, లేదా మన రాయల్ రంబల్ కావచ్చు, బట్ చాలా తొందరలోనే మన బెక్కీ లించ్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ద మ్యాన్ క్యారెక్టర్కి ఇప్పుడు వదిలేస్తుంది అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ద మ్యాన్ క్యారెక్టర్కి ఆ లెవెల్లో ఫ్యాన్స్ అంతా లైక్ చేస్తలేరు. సో అందుకని మన బెక్కీ లించ్ ద మ్యాన్ క్యారెక్టర్కి వదిలేద్దామని డిసైడ్ చేస్తుందంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మన బెక్కీ లించ్ ద మ్యాన్ క్యారెక్టర్లోనే వస్తే మంచిదా, లేదా ఇంకో వేరే క్యారెక్టర్లో లేదంటే బిగ్ టైమ్ బెక్స్ క్యారెక్టర్లో వస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన లెజెండ్ మన రిక్ ఫ్లేర్ ఆల్రెడీ ఒక లాస్ట్ మ్యాచ్ ఫైట్ చేసినారు మన సూపర్ స్టార్స్, మన లెజెండ్ సూపర్ స్టార్ లైక్ మన అండర్టేకర్, చాలా సూపర్ స్టార్స్ రిక్ ఫ్లేర్ లాస్ట్ మ్యాచ్కి వెళ్ళి సపోర్ట్ చేసినారు. బట్ రీసెంట్లీ ఏమైందంటే రిక్ ఫ్లేర్ ఇంకొక మ్యాచ్ ఉందని చెప్తున్నా. అంటే రిక్ ఫ్లేర్లో అంటే రిక్ ఫ్లేర్కి అలాంటి ఫీలింగ్ వస్తుందంట, ఇంకో మ్యాచ్ రెసల్ చేయొచ్చు, ఇంకో మ్యాచ్ నేను ఫైట్ చేస్తాను, ఈ టైప్లో మన రిక్ ఫ్లేర్ మాట్లాడుతున్నారు. సో ఫ్యాన్స్ చూడండి, ఒక లెజెండ్ సూపర్ స్టార్ కదా, సో ఫ్యాన్స్ చాలా లైక్ చేస్తారు నో డౌట్. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఎందుకు హేట్ చేస్తున్నారు? ఎందుకంటే రిక్ ఫ్లేర్ మళ్ళీ ఒకసారి ఇంకో లాస్ట్ మ్యాచ్లో ఫైట్ చేస్తా, ఇంకో లాస్ట్ మ్యాచ్ ఉందని చెప్తున్నారు. సో ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఇలాంటప్పుడు ఉన్న ఇమేజ్ని ఖరాబ్ చేసుకోవద్దు, ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఫైట్ చేయలేడు, సో ఇలాంటప్పుడు లాస్ట్ మ్యాచ్ అవసరమా అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంతమంది అంటే నెగిటివ్గా చాలా నెగిటివ్ రియాక్షన్ వస్తుందన్నమాట. అండ్ చాలామంది మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి ఏమని చెప్తున్నారంటే, నువ్వు సునామీ ఇచ్చి పడేస్తే పనిపోతే ఈ టైప్లో మాట్లాడుతున్నారు. సో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రిప్లై ఇచ్చినారు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే, చాలామంది నేను సునామీ ఇవ్వాలి రిక్ ఫ్లేర్ కానీ ఈ టైప్ చూడాలనుకుంటా, బట్ నేను సునామీ ఇస్తే అసలు ఈ మనిషి బతికి ఉంటాడా, అంటే మీరు అంటే చంపేద్దాం అనుకుంటున్నారండి ఇలాంటి మనిషి కానీ ఈ టైప్లో రిప్లై ఇచ్చేసినారనమాట. సో చాలా జరుగుతుంది. సో మీరు చెప్పండి, మీరు ది లెజెండ్ రిక్ ఫ్లేర్కి మళ్ళొకసారి ఒక లాస్ట్ మ్యాచ్లో చూడాలనుకుంటున్నారా, లేదా ఇక అయిపోయింది, ఇక ఏజ్ అయిపోయింది, ఇలాంటప్పుడు ఇమేజ్ ఖరాబ్ చేసుకోకుండా ఆ లెజెండ్ ఇమేజ్కి మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఉంటుందా? మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే, మన రోమన్ రేన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ మనకి ఈ సంవత్సరంలో సమ్మర్ స్లామ్ లేదా రసల్ మేనియాని మనలొక్కసారి ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బాస్. ఎందుకంటే ఈ మొత్తం 2024లో ఏదైనా వీడియో పైన ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే అది ఓన్లీ రోమన్ రేన్స్ వర్సెస్ CM పంక్ వీడియోస్ పైనే చాలా ఎక్కువ వచ్చినాయి. మొత్తం సంవత్సరంలో 2024లో మొత్తం సంవత్సరంలో ఏదైనా సూపర్ స్టార్ వీడియో పైన ఎక్కువ మిలియన్స్లో చాలా అంటే చూడండి, చాలా సూపర్ స్టార్కి మిలియన్ వ్యూస్ వస్తాయి, కానీ ఎక్కువ మిలియన్స్ గురించి మాట్లాడుతున్నా, 100-200 మిలియన్ గురించి మాట్లాడుతున్నాను. సో చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కదా రోమన్ రేన్స్ అండ్ మన CM పంక్ కొన్ని వీడియోస్ పైన. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ప్లానింగ్ ఏం చేస్తుందంటే, రసల్ మేనియాలో బుక్ చేద్దామా లేదా సమ్మర్ స్లామ్లో బుక్ చేద్దామా అని ఇలాంటి బ్యాక్ స్టేజ్ ఆన్ టేబుల్లో ఒక టాక్ నడుస్తుందంట. సో ఇప్పుడు మీరేమంటారు? డబ్ల్యూడబ్ల్యూ లాస్ట్ ఇయర్ మొత్తం సర్వనాశనం చేసింది మన రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ మ్యాచ్ సర్వనాశనం అయిపోతుందా? రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అసలు జరగదా? చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది బాస్. అండ్ ఈ కన్ఫ్యూజన్ పైన ఇంకొక రూమర్ వచ్చింది. ఆ రూమర్ ఏంటంటే, ద రాక్ ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో వస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. అంటే ఓపెన్ చెప్పాలంటే ద రాక్ అడ్వర్టైజ్ అయితే లేరు, బట్ రూమర్స్ మాత్రం ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. అండ్ రూమర్స్ ఏంటంటే, ద రాక్ మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో చూడడానికి వస్తుందంట. సో ఇప్పుడు ఒకవేళ ద రాక్ వచ్చినప్పుడే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ద రాక్ కొడి రోడ్స్ ముందు వచ్చేసినారు అనుకో, సో ఇప్పుడు కొడి రోడ్స్ ముందు వచ్చి రాయల్ రంబుల్లో ఫైట్ చేద్దామని చెప్తాడా, లేదా ఇక రసల్ మేనియా అంటారా? అదే ఒక పెద్ద సవాల్ అయిపోయి, అదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మళ్ళొకసారి రాక్ వర్సెస్ రోమన్ బేకార్ అయిపోతుంది అసలు ఈ మ్యాచ్. అంటే ఇప్పుడు ఈ హూలఫాలా ఇదంతా జరుగుతుంది కదా, సో ఇది బ్లడ్ లైన్ అంత స్టోరీ లైన్ అసలు ఎందుకు, అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగకపోతే అసలు స్టోరీ లైన్ ఎందుకు, ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎందుకు అని ఈ టైప్లో ఫ్యాన్స్ ఇక కొంచెము
అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు అనమాట, చాలా కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? ఈ సంవత్సరం రసల్ మేనియాలో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ జరిగితే మంచిదా, లేదా ఒక పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ జరిగితేనే మంచిదా? రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ డ్రీమ్ మ్యాచే ఈ రసల్ మేనియా జరిగితే మంచిగా ఉంటుంది. అసలు మీరు ఏం మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ 2 మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ నేను ఏ మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నా అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో మనకి కొన్ని కిరాక్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయి. లైక్ మన సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి బాస్. అండ్ నేను మీ అందరికీ మళ్ళొకసారి ఇస్తాను బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్. అది ఎప్పుడు ఇస్తానంటే మండే రోజు ఇస్తానన్నమాట. అంటే మన ఈ ట్యూస్డే వచ్చే ముందు, అంటే ఇప్పుడు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ వచ్చే ముందే ఒక రోజు ముందు మళ్ళొకసారి ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తాను. అంటే ప్రెసెంట్ బెట్టింగ్ ఓడ్స్ ఇప్పుడు ఏమంటున్నాయో దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ ఆ క్లారిటీ ఏంటంటే సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన CM Punk. కానీ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీరు ఎక్కువ నారాజ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ 50. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 50 పాయింట్స్ 20-30 పాయింట్స్ అంటే ఇలాంటి పాయింట్స్ ఇంకా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఒకసారి పాయింట్స్ కింద మీద అయిపోతాయి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందువి ఒకసారి చాలా గడబడైపోతాయి అనమాట. సో అందుకని చూడండి, ప్రజెంట్ కోసం అయితే CM Punk సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ ఓడ్స్. సో చూడండి, నెవర్ సే నెవర్ చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు, ఎందుకంటే జస్ట్ కొన్ని పాయింట్స్ ఎంకలు ఉన్నారు మన సెత్ రాలిన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ ఏదో చీటింగ్ వల్ల అవి డిస్క్వాలిఫై కావచ్చు, ఎందుకంటే ఇలా ఫ్యూడ్ కొంచెం లాంగ్ తీసుకెళ్లాలంటే ఈ మ్యాచ్లో ఏమైనా కావచ్చు బస్. మనం కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ ఇక మీరు హ్యాపీ అయిపోవచ్చు కొత్త సంవత్సరం, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్ బాస్, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే రోమన్ రైన్స్ హూలాఫాలా గెలుస్తారంట ఈ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో. ఎస్ బాస్, ఫైనలీ రోమన్ రైన్స్ హూలాఫాలా మరొకసారి గెలుస్తారు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో అని మనకైతే బెట్టింగ్ ఓడ్స్ ఈ టైప్లో అప్డేట్ ఇస్తున్నాయి బాస్. బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రైన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్లో. అండ్ నియర్లీ ఒక 100 పాయింట్లు ఎంకలు ఉన్నారు మన సోలో సికోవా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. సో చీటింగ్ వల్ల మ్యాచ్ రిజల్ట్ ఏమైనా కావచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా గడబడి కాకపోతే, చీటింగ్ అవన్నీ ఏం కాకపోతే మాత్రం ఇక రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తారు, మీరు ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్వి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రైన్స్కి. అండ్ ఒకవేళ ద రాక్ లాంటి సూపర్ స్టార్ అంటే ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే, లేదా న్యూ బ్లడ్ లైన్ మెంబర్ ఎవరైనా యాడ్ అయిపోతే అంటే కానీ ఏమైనా కావచ్చు కదా, ఇలా ఫ్యూడ్ కొంచెం లాంగ్ గుంజానికి ఏమైనా చేయొచ్చు అనమాట. సో అందుకని మేము చెప్పలేము. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ అంతా నీట్గా వెళ్తే ఎవరంతా ఇంటరప్ట్ చేయకపోతే, ఆల్రెడీ రోమన్ రైన్స్ చెప్పినారు నీ బ్లడ్ లైన్ ఎవరు రావద్దని, సోలో సికోవా చెప్పినారు. అంటే రోమన్ రైన్స్ ఆల్రెడీ చెప్పినారు నా బ్లడ్ లైన్ అయినా సరే నీ బ్లడ్ లైన్ అయినా సరే అంటే ఎవరు రావద్దు, మనమే ఫైట్ చేద్దామని రోమన్ ఆల్రెడీ చెప్పినారు. సోలో సికోవా అదే డైలాగ్ రిపీట్ చేసినారనమాట ఛాలెంజ్ చేసినప్పుడు, అంటే ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినప్పుడు. సో అందుకనే ఒకవేళ అంతా నీట్గా జరిగితే రోమన్ రైన్స్ హూలాఫాలా గెలుస్తారంట, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఫైనలీ మన ఒరిజినల్ ట్రైబల్ షీఫ్కి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ సంవత్సరము మన కోసం, మన ఛానల్ కోసం చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్తున్నాను, ఎవరెవరు మన వీడియోస్కి స్పెషల్లీ లైక్ చేస్తారో వాళ్ళందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మన వీడియోస్ని కంపల్సరీ షేర్ చేయండి. అంటే మీరు ఒక్కొక్కరు వీడియో షేర్ చేస్తే మాత్రం చెప్తా కదా, ఇదే నెలలో మన ఛానల్ 100K అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోతుంది. సో అందుకనే సపోర్ట్ కంపల్సరీ చూపించండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.